హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫ్యామిలీ ఛానల్. నేను మీకు ఈ వ్లాగ్లో దూద్సాగర్ వాటర్ఫాల్ డీటెయిల్స్ చెప్తాను. ఇంకా ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నేను ఈ డీటెయిల్స్ అన్ని డబోలిం నుండి మేము వెళ్ళాము, సో అక్కడ నుండి చెప్తాను. డబోలిం నుండి అంటే మేము అక్కడ ఆల్రెడీ ఒక వెహికల్ తీసుకున్నామండి 3 డేస్కి. సో అక్కడ నుండి ఆ వెహికల్లో వచ్చాము, కొల్లెం వరకు వచ్చాము, రూట్ పెట్టుకొని వచ్చాము. కొల్లెంకి వచ్చాక ఏంటంటే అక్కడ ఒక జీబ్ అసోసియేషన్ సెంటర్ ఉంది. సో అక్కడ ఏంటంటే మనం మాట్లాడుకోవాలి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అది చేస్తారు. ఇంకా లైఫ్ జాకెట్కి కూడా కలిపి 300 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారు. అక్కడ నుండి ఒక 35-45 మినిట్స్ మధ్యలో మనకి జర్నీ ఉంటుంది. ఆ జర్నీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను, లాంగ్ వీడియోలో కవర్ చేయలేకపోతున్నాను. సో అదంతా ఫ్లోలో ఏం లేదండి, నార్మల్ ఫారెస్ట్ లాగా వచ్చేసాము. సో అక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు జీప్కి 560 రూపీస్ తీసుకున్నారు. ఫస్ట్ తీసుకున్న 300 రూపీస్ కాకుండా ఈ 560 రూపీస్ ఏంటంటే జీప్కి మనకు అప్ అండ్ డౌన్ కలిపి. సో మనల్ని బేస్లో డ్రాప్ చేస్తారనమాట. ఆ బేస్కి వచ్చాక మనము ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది కైండ్ ఆఫ్ లిటిల్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. సో మధ్యలో మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒక 100 రూపీస్ ఇవ్వాలి. సో ఫస్ట్ 300, నెక్స్ట్ 560, నెక్స్ట్ 100, టోటల్ ఒక పర్సన్కి 960 రూపీస్ తీసుకుంటారు. ఇంత వర్తా అంటే వర్తే అండి. బట్ మీరు చూస్ చేసుకుంటే సెప్టెంబర్, అక్టోబర్, మోస్ట్లీ మీరు వింటర్లో ఇది ప్రిఫర్ చేయండి, బికాజ్ వాటర్ ఫాల్స్ మంచిగా కనిపిస్తాయి. ఇప్పుడు మేము వెళ్ళింది మార్చ్లో, సో చెప్పాలంటే అంత మనకి వాటర్ ఫాల్స్ అనేది ఎక్కువగా హెవీగా లేదనమాట. సో ఓకే, యావరేజ్గా అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఈ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఆల్మోస్ట్ టాప్ 5 అనుకుంటా అండి, ఇండియాలోనే టాలెస్ట్ వాటర్ ఫాల్స్. చాలా బాగుంటుంది. మనం ఒక 1 to 1.5 అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. ట్రెక్కింగ్ కూడా ఓకే, పిల్లలు కూడా చేయొచ్చు, అంత హార్డ్గా ఏం లేదు. బట్ చిన్నపిల్లలు ఉంటే ఏంటంటే ఈ జీప్లో ట్రావెలింగ్ ఉంది కదా, అది కొంచెం టఫ్ అనిపించింది, అంత స్మూత్గా లేదు. చిన్న పిల్లలు ఉంటే అవాయిడ్ చేయండి. మనం ఇక్కడ వాటర్ ఫాల్స్లో ఏంటంటే కొంచెం స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. మనకి లైఫ్ జాకెట్స్ ఇచ్చారు కదా, 100 రూపీస్ తీసుకున్నారు. సో అది మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా మల్లెం నేషనల్ పార్క్ కిందకి వస్తుందండి, అండ్ మండోవి రివర్ మీద ఉంది. ఇక్కడ నుండి వెళ్ళగానే మనకి వ్యూ కనిపిస్తుంది. అండ్ ఇది ఫేమస్ ఫర్ ఆ ట్రైన్ ఉంటుంది కదా, ట్రాక్, సో దానికి ఫేమస్ అన్నమాట. హైప్ అయితే ఎక్కువగానే ఉంది. ఈ సీజన్ రాంగ్ వల్ల మేము అంతా ఆ పిక్చర్ అంతా ఎంజాయ్ చేయలేకపోయామేమో, సీనరీ. అదర్వైజ్ ఇక్కడ ఈ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటే ఆ వాటర్ ఫాల్స్ ఇంకా చాలా బాగుంటుందండి. ఇక్కడ మా బాబు ఎంజాయ్ చేశాడు. ఇందులో అంత హెవీగా ఏం లేదండి, ఓకే, బాగానే ఉంది. ఈ ట్రైన్ వచ్చే సీన్ అయితే చాలా బాగుంది. మీరు పంజీ నుంచి వెళ్ళాలనుకుంటే ఒక 60 కిలోమీటర్స్ అరౌండ్ మీకు డిస్టెన్స్ పడుతుంది. మాకైతే 60 to 70 కిలోమీటర్స్ పడిందండి డబోలిం నుండి. సో ఆల్మోస్ట్ అటు నుంచి వచ్చిన ఇటు నుంచి ఈ సీన్ అయితే చాలా బాగుందండి, మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. ఆ ట్రైన్ వచ్చినంతసేపు అయితే విజువల్గా బాగుంది. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.